డ్రగ్స్ కేసులో సిట్ నోటీసులు అందుకున్న నటి చార్మి హైకోర్టును ఆశ్రయించింది. విచారణ తీరు సరిగా లేదని, రక్తం, గోళ్లు, తల వెంట్రుకల నమూనాలు సేకరించడాన్ని తప్పుపడుతూ లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3 ప్రకారం బలవంతంగా తన బ్లడ్ శాంపిల్స్ సేకరించడం తగదని పిటిషన్లో తెలిపింది. అలాగే సిట్ విచారణ సమయంలో తనతో పాటు లాయర్ను తీసుకెళ్లేందుకు వెసులుబాటు కల్పించాలని కోరింది. తనకు డ్రగ్స్ సేవించే అలవాటు లేకపోయినా నోటీసులు పంపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. సిట్ తీరుతో తన పరువు పోయిందని వాపోయింది. ఎల్లుండి విచారణకు హాజరు కావాల్సి ఉండగా చార్మి హైకోర్టును ఆశ్రయించింది. అయితే తాను ఎక్సైజ్ కార్యాలయానికి వెళ్లడానికి బదులు తమ ఇంటికే అధికారులు వచ్చి వివరాలు సేకరించేలా వెసులుబాటు కల్పించాలని కోర్టులో వాదనలు వినిపించే అవకాశం ఉంది. చార్మి లంచ్ మోషన్ పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్, ఎక్సైజ్ సూపరింటెండెంట్లతో పాటు ప్రిన్సిపల్ కార్యదర్శికి నోటీసులు ఇచ్చింది. పిటిషన్పై రేపు విచారణ జరగనుంది. డ్రగ్స్ కేసులో సిట్ నోటీసులు అందుకున్న నటి చార్మి హైకోర్టును ఆశ్రయించింది. విచారణ తీరు సరిగా లేదని, రక్తం, గోళ్లు, తల వెంట్రుకల నమూనాలు సేకరించడాన్ని తప్పుపడుతూ లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3 ప్రకారం బలవంతంగా తన బ్లడ్ శాంపిల్స్ సేకరించడం తగదని పిటిషన్లో తెలిపింది. అలాగే సిట్ విచారణ సమయంలో తనతో పాటు లాయర్ను కూడా తీసుకెళ్లేందుకు వెసులుబాటు కల్పించాలని కోరింది. తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేకపోయినా నోటీసులు పంపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. సిట్ తీరుతో తన పరువు పోయిందని వాపోయింది. ఎల్లుండి విచారణకు హాజరు కావాల్సి ఉండగా చార్మి హైకోర్టును ఆశ్రయించింది. అయితే తాను ఎక్సైజ్ కార్యాలయానికి వెళ్లడానికి బదులు తమ ఇంటికే అధికారులు వచ్చి వివరాలు సేకరించేలా వెసులుబాటు కల్పించాలని కోర్టులో వాదనలు వినిపించే అవకాశం ఉంది. చార్మి లంచ్ మోషన్ పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్, ఎక్సైజ్ సూపరింటెండెంట్లతో పాటు ప్రిన్సిపల్ కార్యదర్శికి నోటీసులు ఇచ్చింది. పిటిషన్పై రేపు విచారణ జరగనుంది.